Hello guys, this is Riya and you're watching Mike TV. Just a minute. Actually కాదు. సినిమా మూవీ పేరే జస్ట్ మినిట్ అన్నమాట. అండ్ ఈ మూవీ టీమ్ నాతో పాటు ఉన్నారు. ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి జస్ట్ మినిట్. అన్న హనన ఆల్ ది బెస్ట్. థాంక్యూ నీ కూడా అన్న. ఆల్ ది బెస్ట్. పింక్ రోజ్. యా. ఎక్కువ రోజ్. రోజ్ లేవు. జస్ట్ ఫనీ గారు ఎక్కడ పట్టుకొచ్చాయి? ఎక్స్క్యూజ్ మీ, చాలా అన్యాయం ఇది. నాకేది అక్కడ ఆవిడ మీకు మొత్తం ఇచ్చేస్తున్నా ఇక. ఎక్కడ మొత్తం ఏది? కాదు అది ఎక్కడ సరే పట్టుకొచ్చావు? మా సెట్ నాకి ఏ మా సెట్ నాకు ఇవ్వడం చాలా బాగుంది. వాళ్ళ set తీసుకెళ్ళొద్దండి, ఇవి మా ప్రాపర్టీ ఇది. అమ్మని అట్లా ప్రాపర్టీ అని చెప్పకండి, మీకోసం కష్టపడి తీసుకొచ్చిన. నిజంగా ఒక చక్కటి కవర్ డ్రైవ్, బట్ థ్యాంక్ యూ. ఇదే ఎనీహౌ మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. చూసా మైక్ టీవీలో చేస్తారు కదా, సూపర్ యాంకింగ్, సూపర్ నిజంగా. ఓకే, నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్సో హలో గాడ్జెస్ పీపుల్, ఎలా ఉన్నారు? సూపర్. ప్రమోషన్స్ చేస్తూ అలసిపోయారా లేదంటే ఓకే? లేదు అస్సలు జస్ట్ మినిట్ అట్లుంటుంది మనంతా. ఎట్లుంటుంది అంటే జస్ట్ మినిట్ అంతే, అంతే. అలసిపోవటం ఏమి ఉండదు. అసలు ఎందుకు జస్ట్ మినిట్ థింగ్, ఎందుకు జస్ట్ మినిట్ అనాలనిపించింది? జస్ట్ ఏ మినిట్ అని రైటర్ అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ తన్వీర్ గారు రైటింగ్ అండి ఇది. ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఆయన కనిపించింది. సో డైరెక్టర్ గారు రైటర్ ఇద్దరు అదే ఫిక్స్ అయ్యారు. అచ్చా, అంటే రెగ్యులర్ ప్లాట్ఫామ్స్ కాకుండా ఒక టెంప్లేట్లో వెళ్తూ ఉంటాయి అన్ని మూవీస్. జస్ట్ మినిట్ మీకు ఇంకొక రకం చూపిస్తా అనేసి ఈ మూవీ రాబోతుంది అనమాట. కానీ ఇది డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ ప్యాటర్న్ అన్ని సినిమాలు అందరూ చెప్తారు కదా, రెగ్యులర్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది అంటారు కదా. నిజంగానే రెగ్యులర్ ప్యాటర్న్ లేకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా మంచి సినిమా. ఈ మధ్యకాలంలో మ్యాడ్ ఒకటి యూత్ సినిమాలు కొన్ని వచ్చినాయి కదా, యూత్ సినిమాలు ఒక 3-4 వచ్చినాయి. అట్లాంటి ప్యాటర్న్లో ఇది ఉంటుంది. అట్లనే గలీజ్, బూతులు, డబల్ మీనింగ్లు అట్లా ఉండకుండా ఉంటుంది. లైట్ పేపర్ లాగా అట్లా అది చూడదగ్గ మసాలా ఉంటుంది. అది కూడా ఎప్పుడైనా పొరపాటున వేస్తే నేనే వేస్తాను అట్లాంటి పంచులు. మా హీరో గారు మాత్రం క్లీన్ సర్టిఫికేట్తో మంచి వేస్తాను. ఓకే, ఆల్సో మీరండి చాలా బాగుంది అసలుకి. ఏ కంగ్రాట్స్ రా. అదే మామూలుగా చెప్పచ్చు. కంగ్రాట్స్ హీరోయిన్ కి చేతులు చెప్పాలి నువ్వు. అది మన ర్యాప్. ర్యాప్ అక్కడ లొకేషన్ లో వదలవు, ఇక్కడ ఇంటర్వ్యూలో అంటే జస్ట్ లైక్ ఫ్రెండ్ అండ్ దట్. మీరు ఎంత అందంగా ఉంటారో అందుకే. వామ్మో, మళ్ళీ అండి ఎంత అందంగా ఉన్నారు, మళ్ళీ స్టార్ట్ చేశారండి మీరు. నేను ఏమనుకున్నా అంటే ఒక లొకేషన్ లో రాగానే ఇంత అందంగా ఎలా పుట్టావురా, ఆ తర్వాత ఏమంటావు, ఏం తిన్నావు, ఏం తిన్నావు. నా మీద నాకే డౌట్ వచ్చి ఇంతవరకు ఏ అమ్మాయి చెప్పలేదు, ఏది ఇంత చెప్తుంది అనుకున్నా. కట్ చేస్తే నా చెప్పింది ఓకే, తర్వాత ప్రొడక్షన్ లో చెప్తుంది, కెమెరా చెప్తుంది, అందరూ చెప్తుంది. బట్ 2 ముక్కలే వచ్చు, 2 ముక్కలే వచ్చు అన్నట్టు. ఏం డైరెక్ట్ చెప్పురా, ఏం చెప్పాలి. మీరు ఎంత అందంగా ఎలా పుట్టావు, ఎలా ఏం తిన్నావు, అబ్బా అబ్బా చాలు ఇక అన్నం తిన వాటికి సాయంత్రం లేదు. చెప్పు నాకు సీక్రెట్. మేము మీకు అనాలండి ఎంత అందంగా పుట్టారని. వాట్ ఈస్ యువర్ బుల్ బ్యూటీ సీక్రెట్? చెప్పు, నువ్వు చెప్పు, ఇంత అందంగా ఎలా పుట్టావు మీరు చెప్పండి. వాట్స్ యువర్ బ్యూటీ సీక్రెట్? అమ్మనే అడగండి. ఇంకా నేను ఇంకా బేబీనే అంటుంది హీరోయిన్. ఇంకా వేరే హీరోయిన్స్ అయితే డ్రింకింగ్ వాటర్ ఈజ్ మై బ్యూటీ సీక్రెట్, జ్యూసెస్ అండ్ చెప్తారు అట్లా. ఐఎమ్ వీగన్, అంటే ఫస్ట్ కదా, ఇంకా కొంచెం అట్లా అయిన తర్వాత చెప్తారు. డెవలప్ అవుతుంది తర్వాత. కానీ మంచి హార్డ్ వర్క్. పూర్తిగా డెవలప్ అయ్యాను ఇప్పుడు. పూర్తిగా డెవలప్ అయిన హీరోయిన్ చూస్తారా అన్నట్టు. మంచి ఆర్టిస్ట్, మంచి గుడ్ ఆర్టిస్ట్. ఆల్సో మీరండి ఇదివరకు తీసిన మూవీస్ కూడా కొంచెం అడల్ట్ కాంటెంట్ అయితే ఉంది. మీకు ఎందుకు నచ్చి ఇట్లాంటి మూవీస్ తీస్తున్నారా ఏంటి? కాదండి, రావడం అలాంటి కథలు వస్తున్నాయి నాకు. సేమ్ అంటే నేను చాయిస్ లేదు. సో అంటే ఈ సినిమా అంటే ఆ అడల్ట్ కామెడీ ఉంటుంది, అంటే డైలాగ్లో ఉంటుంది, కానీ విజువల్గా అసలు ఎటువంటి ఇది ఉండదండి. నీట్ అండ్ క్లీన్ ఫిల్ము. ఫన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే టువర్డ్స్ క్లైమాక్స్ ఎమోషన్ ఉంటుంది. అంటే వాళ్ళు అనుకున్న పాయింట్ ఏదైతే చెప్పాలనుకున్నారో, సో అండర్ కరెంట్ వాళ్ళు ఒక మంచి పాయింట్ అయితే చెప్పాలనుకున్నారు. సో దానికి ఈ కామెడీ కలిపి ఆ కామెడీతో మెసేజ్ చెప్పాలనుకుని ఇలా రొమాంటిక్ కామెడీ. యాక్చువల్లీ మేము ఎక్కువ థింగ్స్ రాబట్టలేకపోయినాము టీజర్ లో. ఇట్ వాస్ ఎ స్మాల్ థింగ్ కదా, పగలంటే లేకపోతే రాత్రి అంటే ఇలా అయిపోతారు, సంథింగ్ ఉంది టీజర్ లో. జస్ట్ ఈ టీజర్ లో కూడా అలానే ఉంది కదా, సమ్ మ్యూజిక్ ఇస్ రన్నింగ్ బిహైండ్.
సో అలా ఏమైనా ఉంటాయా, ఏదైనా డిసీజ్ తోని సఫర్ అవ్వడము అలాంటి మీ ప్రీవియస్ మూవీస్ లాగా? లేదండి, బట్ ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు. అంటే అదే నేను చెప్పినట్టు ఒక పాయింట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో అంటే అది యాక్చువల్గా చాలా మంది సఫర్ అయ్యేటువంటి పాయింట్ అది. అది చాలా మంది వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా చూసిన తర్వాత వాళ్ళు రిలేట్ చేసుకుంటారు డెఫినెట్గా. ఏదో ఒక పాయింట్లో ఆ స్ట్రెస్ అనేది చాలా మందికి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు దానివల్ల వాళ్ళు ఏమేమి కోల్పోతారు, అవి ఎలా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి లైఫ్లో అనే పాయింట్ మీద రైటర్ గారు ఇది కథ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఆ పాయింట్ అయితే ఉంది, దానికి ఫన్ మ్యాచ్ చేసి చేయడం జరిగింది. ఈ ఫన్నీ థింగ్ ఏంటండి, అగైన్ ఫనీ ఫనీ మనకు తెలుసు, అసలు కామెడీ అంటేనే ఫనీ గారు అని తెలుసు. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీ కెమిస్ట్రీ ఎక్కువ ఉంది అపార్ట్ ఫ్రమ్ ద హీరోయిన్ థింగ్. ఆయన వన్ ఆఫ్ ద హీరో సినిమాలో. హీరో కాదు, జస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్. లేదు త్రూ అవుట్ నేను అంటే నేను 40 సినిమాలు 40 సీన్లు ఉంటే ఆయన 42 సీన్లు ఉంటారు. అంటే హీరో కంటే ఒక 2-3 సీన్లు ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండదు సినిమా. నా మీద ప్రేమతో అభిమానంతో చెప్తాను కానీ హీరోయిన్ కూడా ఉందంట. హీరోయిన్ కూడా ఉంది. అంటే నాతో పేరు చేసింది ఒక అమ్మాయి, అంతేగాని హీరోయిన్ అని వీళ్ళు పెట్టారు అంతే తప్ప. ఎందుకండి వై డు వాంట్ టు లిమిట్ యువర్ సెల్ఫ్? హీరో అనండి. అయినప్పుడు నేను ఆయన చెప్తా కదా, హీరో కాదు. మా మొత్తం సోల్ అండ్ సోల్ ఒక్కట్లాంటి హీరో హీరోయిన్ చెప్తున్నారు, ఇంకో హీరో హీరోయిన్ ఉన్నారని. అగైన్ యువర్ వరీడ్. అందంగా ఉన్నాం హీరో లాగా. ఎందుకమ్మా తినడానికి తిండి ఇచ్చినావు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చినావు, పక్కన మా హీరోయిన్ ఎందుకు ఇచ్చినావు? చూడు ఒకసారి మీరు అవునండి, హీరోయిన్ గారు హీరో గారు అందంగా లేరా, ఓన్లీ ఫనీ గారే ఉన్నారా? పక్కన పెట్టుకుని నేను పొగుడుతుందంటే చూడన్నాను. మరి ఏంటి ముందు హీరోకి చెప్పారు, మీరు అదంతా అయిన తర్వాత ఇక్కడికి వచ్చి తర్వాత ఇది వచ్చి అబ్బో చాలా ఏదో మనకండి కవర్. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నాకే చెప్పిందని నేను ఎవడు కాడ అంతే ఫీల్ అవుతాను సెట్ లో. ఎవడు కాదు అమ్మో నాకే చెప్పింది హీరోయిన్, నాకే చెప్పింది. తర్వాత తెలిసింది ఎవడు కాడికి లాస్ట్ చెప్పిందని తెలిసింది. You felt happy now? I am happy. You also felt happy now? Because of you both felt happy. అందరూ హ్యాపీ లొకేషన్ లో. అందరూ అందరికి హ్యాపీగా ఉండాలి. సూపర్ నైస్ కదా బాబా. మంచి క్వాలిటీ అండి. ఎందుకురా ఇంత అందంగా పుట్టినావు? అమ్మ తగ్గింది. ఇది ఒకటి అమ్మనే అడగండి. ఆ రెండు బట్టి పట్టింది, ఇది ఒకటి బట్టి పట్టింది. అమ్మయ్య. అవునండి, అమ్మ అమ్మ అంటున్నారు. సెట్స్ కి మీ మామే వచ్చేవారా? ఉత్తరాఖండ్ ఉన్నా. ఉత్తరాఖండ్ లో ఉన్నారు. మీరు మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? ఫస్ట్ మూవీ ఇది నా ఫస్ట్ మూవీ. ఎక్కడ పుట్టారు, ఎలా మోడలింగ్ నుంచి వచ్చారా, మూవీసే ఫస్ట్, ఏం చదువుకున్నారు అన్ని చెప్పండి. ఓకే, సో ఐఎమ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. మై విలేజ్ ఇస్ మజోలా. సో అన్ని చెప్పండి. చెప్పుకోండి, ఇష్టం ఉంటే చెప్పండి. ఓకే, so I did my engineering and after engineering I got a job and I participated in Miss India. Then I got some ad shoots offer. Then I got this movie offer. లాంగ్ ప్రాసెస్ అండి. ఏమనుకున్నా పెద్ద ప్రాసెస్ అనే మా పండుగ చదువుకోకుండా డైరెక్ట్ గా వచ్చాడు సినిమాలో. ఈ ఇంజనీరింగ్ చేసి ఇవన్నీ మనకెందుకు, డైరెక్ట్ మనం హై స్కూల్ లేకపోతే డైరెక్ట్ ఇండస్ట్రీ కృష్ణనగర్. చదువులేదు ఏం లేదు, వచ్చి ఎడపడ్డాం. ఇప్పుడైతే మణికొండ కదండి, అంతే కదా. చేరుకుని మైక్ టీవీకి వచ్చాం. ఓ ప్రాస బాగుంది. అట్లా ఎంతైనా అండి ఏమో అనుకున్నా కానీ మహానుభావులు అండి. ఇంజనీరింగ్ అంట, జాబ్ అంట, తర్వాత మూవీస్. ఎంప్లాయీ అండి ఆవిడ మన టీసీఎస్ లో. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రెజెంట్ డబుల్ డ్యూటీ. రెండు చేతుల సంపాదన, ఈ చేతితో సంపాదన, చేతులు పట్టుకో నువ్వు పన్నన్నా, చేతులు పట్టుకో, ఈ చేతితో సంపాదన, ఆ చేతితో సంపాదన. ఓకే ఇవ్వండి కొంచెం. ఇప్పుడు వద్దురా, డబ్బులు ఇవ్వండి. డబ్బులు అవన్నీ కుదరవు. ఏదైనా ఫ్రీగా పులిహార కలపమంటే కలుపుతాడు. డబ్బులు నీ దగ్గర ఉంటే అప్పుడు అడుగుతాడు. ఎవరు ఎక్కడ ఇంతవరకు లైఫ్ లో ఎక్కడ అనిపించి నేను ఎవరితో పులిహార కలుపుతాను అడగండి, నా ప్రేక్షక దేవుడిని అడగండి. ఎక్కడ ఎవరితో అసలు వాళ్ళకి తెలియదు కదా నువ్వు. అదిగో సెట్ లో అట్లే లేదు, హీరోయిన్ కాదు.
జూనియర్స్ అని అట్లా ఏం లేదు, అమ్మాయిలు ఎవరు కనపడ్డా కలుపుతాడు. జూనియర్ ఆర్టిస్ట్ చేతులు పట్టుకోవడమే. ఆర్టిస్ట్ అని చెప్పేసి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాం. లేవు, అందరూ ఒకటే. అదే అంటే అది Same range లో. సిచ్యువేషన్ బట్టి. వామ్మో, ఇంత అమాయకుడిని పట్టుకొని ఇట్లా మాటలు చెప్తున్నారు నేను అంటే. నమ్మనండి. యాక్చువల్లీ మూవీలో టీజర్ లో బేసిక్ గా మీరు అన్నారు అలాంటి కొంపలకు నన్ను పంపి నన్ను బుక్ చేసినారు అని. ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మంచి అలాంటి సీన్స్ ఉన్నాయి. చెప్పు సినిమాలో అని చెప్పు. అదే సినిమాలో సినిమాలోనే అండి, సినిమాలోనే. సినిమాలోనే. కానీ చెప్పు ఇక. చెప్పు నన్ను. సినిమాలో ఉన్నాయండి, సినిమాలో ఉన్నాయి. అంటే అంటే ఆయన కొంచెం అంటే ఆయన చాలా బాగా లైవ్గా చేయడం జరిగింది సినిమాలో. అసలు అంటే యాక్ట్ చేసినట్టు కాదు, బిహేవ్ చేసినట్టు ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఎందుకంటే ఆయన నిజ జీవితానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్ ఇది. అట్లా అట్లా మందు కొట్టడం, వీకెండ్ వ్యభిచారం చేయడం, అట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఆయనకి దగ్గరగా ఉంటాయి నిజ జీవితంలో కూడా. సో అది చాలా చక్కగా బిహేవ్ చేశాడు సినిమాలో కూడా. బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. మీరేమంటారండి? దగ్గర అంటే పక్కన నా రియల్ లైఫ్ కి చాలా దగ్గర ఉన్నాయి అంటే అనేసి హీరో గారు నేను ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే బయట మనం అవన్నీ మందు అలవాట్లేదు, అమ్మాయిలు అలవాట్లేదు, ఏం లేదు. కానీ ఇక్కడ నేను దానికోసం చెప్పేసేసి మా డైరెక్టర్ చాలా దగ్గరుండి, అన్న అమ్మాయితో నువ్వు ఎప్పుడు వెళ్ళావు, ఎవరితో కలవు కదా, నువ్వు ఇలా చేయాలని మా డైరెక్టర్ దగ్గరుండి ఇవన్నీ చేసి చూపిస్తే నేను అది చేయడం జరిగింది. మా హీరో గారు తర్వాత డైరెక్టర్ గారు ఇద్దరు కూడా సాంగ్ షూట్ జరుగుతూ ఉంటే ఆ అమ్మాయి జూనియర్ నెంబర్ తీసుకో, ఫోన్ నెంబర్ తీసుకున్నావు. చెప్పక అమ్మాయి నెంబర్ తీసుకున్నా, ముగ్గురితో మాట్లాడినా. అది నెంబర్ ఎందుకు తీసుకున్నా? నెంబర్ తీసుకుంటే పాపం వాళ్ళకి క్యారెక్టర్ లేదు ఇప్పిద్దామని తీసుకున్నా. తప్ప చెప్పండి, ఒక అమ్మాయికి హెల్ప్ చేయడం నా తప్ప? అబ్బాయిలు తీసుకుంటున్నావు, అమ్మాయిల నెంబర్లు ఎందుకు తీసుకుంటున్నావు? ఏది ఎవరైనా అవకాశాలని వాళ్ళకే ఇప్పిస్తారండి, మగవాళ్ళకి కాదు. అదేలే ఇట్లుంది. ఇక ఏదో మంచితనానికి పోతే ఎక్కడన్నా ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే సమాజం హెల్ప్ అమ్మాయిలకి ఎందుకు చేస్తావు నాకు అర్థం కాదు. అబ్బాయిలు వాళ్ళ కాలం మీద నిలబడుతున్నారు. పాప అమ్మాయిలు ఎక్కడి నుంచో వస్తారు, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని సుఖాలు ఉంటాయి, వాళ్ళని ఓదార్చి కష్టాలు మనం వాళ్ళకి ఒక దారి చూపిద్దాం నా బాధ. ఓకే, అందుకని తీసుకున్నాను. మరి చేసా, ఫోన్ చేసా. మరి ఇప్పుడు వాళ్ళు బిజీ ఆర్టిస్ట్, మనకంటే మనం ఎక్కడే ఉన్నాం కానీ వాళ్ళు బిజీ. ఎంత మంచి అబ్బాయి మీరు. చూసినా ఏమన్నా వినపడిందా మీకు? చాలా అనిపించింది. ఎంత మంచి అబ్బాయి మీరు. థ్యాంక్ యూ రా. ఈ ఇంటర్వ్యూ అయిపోయే వరకు మీకు మంచి అబ్బాయి అని ఆ డైలాగ్ అన్నా ఆపియాలి, లేదంటే ఇంకో తెలుగు వర్డ్ అని కొత్త తెలుగు వర్డ్ నేర్పించాలి. ఒకసారి ట్రై చేయండి. మేకర్ లెర్న్ వన్ తెలుగు వర్డ్. ఇంకేదైనా తెలుగు వర్డ్ మీకు ఏం కావాలండి? ఇంగ్లీష్ లో వాట్ యు వాంట్ టు నో చెప్పండి, ఇంగ్లీష్ లో చెప్పండి, వీళ్ళు తెలుగులో అది నేర్పిస్తారు మీకు. they'll make you learn తెలుగు గురించి. మీ ఇష్టం, మీరు డైలీ వాడాలనుకున్న వాడుక భాషలో. డైలీ ఇఫ్ యూ వాంట్ టు యూస్ దిస్ వర్డ్ రెగ్యులర్లీ, లైక్ మీరు ఎంత అందంగా ఉన్నారు, అది కాకుండా ఇంకేమైనా కావాలంటే వాళ్ళని అడగొచ్చు. ఏమీ లేదు, తెలుసుకోవాలని లేదు, ఇది అంతే, ఇది చాలు. హైదరాబాద్ కి ఫస్ట్ టైం అండి మీరు? హైదరాబాద్ కి ఫస్ట్ టైం. ఉత్తరాఖండ్ నుంచి డైరెక్ట్ గా మూవీ కోసమే? Actually, my training happened in Coimbatore. For 3 months, I was in Coimbatore before coming to Hyderabad. Acting training? Software training. అమ్మో, నేర్చుకున్నారా? నేను అనుకుంటున్నా ఇంకా ఇప్పుడు చెప్పలేదు అమ్మో అనుకున్నా నేను. కట్ చేస్తే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వచ్చింది. సాఫ్ట్వేర్ ట్రైనింగ్, ఓకే. అక్కడ సెలెక్ట్ అయ్యారు? No, ఢిల్లీలో. అన్ని తిరిగేసినారండి, మొత్తం తీసి. హౌ ఇస్ హైదరాబాద్ నౌ? Oh, very good. I want to settle down here. అవునండి, ఈ మూవీ ఎక్కడ షూటింగ్ చేయడం జరిగింది? మొత్తం హైదరాబాద్. పూణే, మూనార్ అట్లా వెళ్దాం అనుకున్నాం, కథ సహకరించలేదు. నిర్మాత అసలు సహకరించలేదు. నిర్మాత మీద కథ మొత్తం ఇక్కడే రాసుకున్నారు. యాక్చువల్ గా చెప్పారు అప్పుడు మా డైరెక్టర్ మొత్తం అన్న మనకి మూనార్ తర్వాత మొత్తం హై కొడైకెనాల్ అట్లా చేద్దామన్నా అన్నారు. కాబట్టి సరే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అని కమిట్ అయిన తర్వాత అన్న ఈ కథ కదా, అది వేరే కథ, నేను అనుకున్నా మొత్తం తిరగవచ్చు కదా అనుకున్నా. హైదరాబాద్ సాయంత్రం ఇంటికి పంపించాడు. నీకు తెలియదు సాయంత్రం పంపించిందా? అంటే అదే ఒక్కోసారి 2-3 రోజులు అయ్యేది. అదిగో డైరెక్టర్ వెరీ గుడ్ టాలెంటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్. నిర్మాతకి తగ్గ డైరెక్టర్. ఒక కాల్ షీట్తో 4 కాల్ షీట్లు పని చేయించుకునేవాడు. అంటే 3 రోజులు తీయాల్సిన ఫుటేజ్ 1 రోజు తీసేవాడు. మళ్ళీ నలిపి అసలు మిక్చర్ చేసేవాడు అనమాట, మామూలుగా కాదు. ఎక్కడ అనిపించింది డిఫికల్టీ ఏమైనా అనిపించిందా డూయింగ్ ఆల్ దోస్ సీన్స్ అలాంటివి? అనిపించింది. అంటే వీళ్ళు ఏంటంటే ఒక షెడ్యూల్ వేస్తే వాళ్ళు
ఒక టార్గెట్ అనుకున్నాండి, ఇన్ని సీన్స్ ఫినిష్ చేయాలి, ఇన్ని షార్ట్స్ చేయాలి, మనం ఈ షెడ్యూల్ ఇంతలో ఇదిలో ఫినిష్ చేయాలని. సో అది అయ్యేంత వరకు వాళ్ళు రాక్షసుల్లో పనిచేసేవాళ్ళు, మమ్మల్ని కూడా అలాగే నలిపేవాళ్ళు అనమాట. అంటే ఈ షెడ్యూల్ చేసిన వెంటనే మనకు ఒక చిన్న కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చేది ఫస్ట్. నెక్స్ట్ షెడ్యూల్ నేను చేయనా, నేను ఇదిగో ఇంతవరకు ఎదుగు 6 వరకు చేస్తాను, లేదా ఇదిగో ఇన్ని సీన్లే చేస్తాను అంటే ఆ వర్క్ అంటే అలా పిండుతారు. నేను చేయను సమస్య, అసలు నెక్స్ట్ షెడ్యూల్ ఇది లేదన్న, ఇది ఈ షెడ్యూల్కి నెక్స్ట్ షెడ్యూల్ అసలు పర్ఫెక్ట్గా ఉండదు, అసలు మామూలుగా ఉండదు, మీకు ఇచ్చే కంఫర్ట్స్ బేబత్సంగా ఉంటాయి. ఇప్పుడు గొర్రె కషాయం నమ్మినట్టు వెళ్ళినా మీ ప్రతి షెడ్యూల్కి వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు ఒక కాల్ షీట్లు అయ్యేది 2 కాల్ షీట్లు 3 కాల్ షీట్లు. ఒక్కొక్కసారి అయితే నాకు 3వ షెడ్యూల్ కనుకుంటా పనన్నా, అసలు నీకు సమస్య లేదు, నువ్వు కరెక్ట్గా చెప్పు, ఈ షెడ్యూల్ కరెక్ట్గా చెప్పు, బ్యాకప్ టైం చెప్పు, కాల్ షీట్లు ఎన్ని ఏంటి అని. అసలు సమస్య క్రిస్టల్ క్లియర్, ఈ షెడ్యూల్ అసలు అదిరిపోతుంది నీకు అని చెప్పి ఫస్ట్ డేనే 48 గంటలు షూట్ చేసాడు. 48 అవర్స్ కంటిన్యూ జరుగుతూనే ఉంది, షూట్ జరుగుతూనే ఉంది. ఎట్లా చెప్తారు చెప్పు, ఎట్లా ఎంత మంచిగా చెప్తారు అసలు అట్టిపండి నోట్లో కూల్గా కమ్మగా చెప్తాడు మాటలు, మంచిగా బొట్టోడు పెట్టుకొని ఉంటాడు చక్కగా, అమ్మాయికుళ్ళ రాముడు మంచి బళ్ళు లాగా, ఎంత దిగింది ఎంత దింపాడు ఇంటికి చూసుకుంటే అసలు మామూలుగా మన ఆ నిద్ర వచ్చినట్టు ఆ ప్లాట్ఫామ్ మీద పడుకున్నా లేదు, అన్న లేనా షార్ట్ రెడీ అన్న అని చెప్పి ఇంత అన్నం పెడతారా, నేను పడుకుంటాను, నిద్ర వస్తా, సమస్య లేదు. ఎన్ని రోజులు జరిగిందండి షూటింగ్? అంటే ఒక 33 కాల్ షీట్స్ 19 డేస్లో చేసాడండి. రియల్లీ గ్రేట్. 19 డేస్లో 33 కాల్ షీట్లు 19 రోజులు, జస్ట్ 19 అంటే ఇక డే అండ్ నైట్. అంటే మీకు డేస్ కౌంట్ చేస్తే 19 33 కాల్ షీట్లు, అదే కదా మీకు కంటిన్యూ కెమెరా రోల్ అవడం స్టార్ట్ కంటిన్యూ వెళ్తా ఉంటుంది అనమాట. ఇంకోటి అసలు గ్యాప్ ఇచ్చే వాళ్ళం కాదులే. ఇంకోటి ఏంటంటే మాకు దొరికిన ఆణిముత్యం డైరెక్టర్, ఎందుకంటే మా ఇద్దరు టైమింగ్ అట్లా ఉండేది. ఒకసారి స్క్రిప్ట్ చూసేసుకుంటే మా డైరెక్టర్ ఎప్పుడు కూడా మమ్మల్ని రాసి రంపాను పెట్టే డైరెక్టర్ కాదు, ఇదే చెప్పు ఇదే చెప్పు ఎక్స్ప్రెషన్. కొంతమంది డైరెక్టర్ నేను వచ్చేసి ఇప్పటికి 24 ఇయర్స్ అయింది, 2000లో వచ్చి ఇక్కడ 24 ఇయర్స్. చాలామంది డైరెక్టర్ ఉంటారు, ఏంది ఎక్స్ప్రెషన్ ఏంటి, అది ఉంది ఏంది, అది కాదు భయ్యా కొంచెం ఇవ్వండి, లేకపోతే డైలాగ్ ఏంటి డెలివరీ అది కాదు ఇది అని ఒక డైలాగ్కి. అంటే చాలామంది డైరెక్టర్లు చేశారు కదా, అంటే కొంతమంది డైరెక్టర్ల గురించి చెప్తున్నా, ఇంకా 10 టేకులు 20 టేకులు తీసుకుంటారు కదా. మా డైరెక్టర్ మాత్రం నచ్చితే మాత్రం ఇక అసలు 2 టేక్ వెళ్ళాడు, నచ్చకపోతే అన్న ఇంకొకటి, అది కూడా ఎట్లా అంటే అసలు మన కోపం రాదు ఏం రాదు, బాగా వచ్చింది చిన్న రైట్ జస్ట్ రెడీ ఆ గ్యాప్ మనం ఆలోచించి అనే గ్యాప్ కొని అనమాట. ఆ 2వ గ్యాప్ అంత ఫట మా ఇద్దరు కాంబినేషన్ నిజంగా ఈ సినిమా అంత తొందరగా అయిందంటే కారణం డైరెక్టర్ గారు ఎంత ఇంపార్టెంటో, హీరో గారు కూడా. ఎందుకంటే అక్కడ డైలాగులు మా ఎట్లా ఉండంటే, నేను జబర్దస్త్లో పంచులు ఎట్లా ఇస్తున్నాను అట్లా ఇక్కడ మీ ఇద్దరం పంచి నేను తప్పునేస్తే ఇక్కడ కొన్ని స్క్రిప్ట్లో లేకపోయినా కూడా మా డైరెక్టర్ ఒప్పుకున్నాడు. అక్కడ కామెడీ సీన్స్ లో రూమ్ లో ఎట్లా జరుగుతుంది న్యాచురల్ గా, ఆమ్లెట్ వేస్తుంటే ఎట్లా మామూలుగా ఈ రూమ్ లో ఎట్లా మాట్లాడుకుంటూ సేమ్ అట్లా అయింది తప్ప డైలాగు చూసాపు చెప్పి దీని తర్వాత ఇది అప్పు చెప్పాలి కాదు అసలు ఫ్రీగా. అందుకే నేను చెప్తున్నా, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా మామూలుగా జాబ్ చేసేవాళ్ళు, ఊరు నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉండి వాతావరణంలో నేను ఇద్దరం ఇక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, తర్వాత వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, అందులో ఆనందం ఎలా ఉంటుంది, అన్నీ కూడా మా డైరెక్టర్ గారు కళ్ళకు కట్టినట్టు ఇలా చూపించాను. అంటే ఎవరు కాల్ ఫీల్ అవుతారు, కరెక్టే కదా మనం దీన్ని ఇది ఇట్లా ఫేస్ చేసినాం కదా, కరెక్టే కదా, ఇట్లా అమ్మాయి దగ్గర పోయినాం అట్లా చెప్పకూడదు, సరే ఫ్లోలో అట్లా వచ్చింది. ఓకే అమ్మాయిలు తెల మాట్లాడా, అమ్మాయిలు ఎలా మూవ్ అని. అంటే ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ లో ఈ అబ్బాయిలు అంటే ఆగుతారు, పబ్బులు గిబ్బులు జరుగుతుంటారు కదా, ఎన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఇందులో ఫ్రాడ్స్ ఉండవు, అన్ని మంచిగా ఉంటాయి. మీ సినిమాలో అవన్నీ చూపించలేదు అయితే ఫ్రాడ్స్. నేను ఏదేమైనా మాకు దొరికిన మంచి హీరో, ఈ మధ్య కాలంలో నేను చాలా మంది కొత్త హీరోలు చేసిన మంచి హీరో. ఎందుకంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఏమైందంటే, అంటే నేను చాలాసార్లు హీరోని ఎవడని తిట్టుకుంటాడా, మరి కాలు మొక్కుతారు కదా, కాలు మొక్కుడుగా నేనైతే ఎన్నిసార్లు తిట్టుకున్నా అంటే, ఎంత ఎట్లుంటుందంటే మామూలు షూటింగ్ చేస్తాం కదా, ఇట్లా కూర్చుంటే డైలాగ్ చెప్తాం, అయిపోయిన తర్వాత మధ్యలో ఎండాకాలం ఎట్లుంటే సుర్రున 40 కాదు 50-60 డిగ్రీస్ కదా, మళ్ళీ నేనైతే పక్కన క్యారీ ఉరుకుతుండే, పెద్ద తోపని కాదు ఏం కాదు, కానీ ఎండ తట్టుకోలేదు. మా హీరో మొత్తం ఇట్లా కూర్చొని రెడీగా ఉంటాడు. ఒకసారి చూస్తున్నాడు సరే ఎవరైనా చూస్తే నువ్వు హీరోనే ఇక్కడ కూర్చుంటాడు, కెమెరా పోయి అక్కడ కూర్చుంటాడని చెప్పి నేను కూడా నోరు మూసుకొని కూర్చుంటాను. ఆ టైం కూర్చోాలా ఒకసారి తిట్టు, నువ్వు గిడ్డు అమ్మ దగ్గర కుక్కలు అంటాడు అన్నావు, హీరోని పట్టుకుని నువ్వు గిడ్డు అమ్మ దగ్గర కుక్కలు అంటాడు అన్నావు, ఏంటి పని అన్న, కుక్క ఏం చేస్తుందా, అది గడ్డి తిందు, వచ్చి ఆ గేదెల్ని గడ్డి తినవద్దు, ఏమో నీ క్యారవాన్ పెడితే నువ్వు లోపలికి వెళ్ళా, నువ్వు కావాలంటే నువ్వు వెళ్ళనా, నేనైతే ఇక్కడ కూర్చున్నాను, హీరో నువ్వే ఇక్కడికి వెళ్ళకపోతే నేను లోపలికి వెళ్తున్నాను ఏమనుకుంటాడు, ఇటు బలిసింది అనుకోరు బక్కగాడి నువ్వు.
అయినా డెడికేషన్ అండి. అదే నేను అదే అంటున్నా, డెడికేషన్ అవసరమే. కనీసం 50-60 డిగ్రీల ఎండలో కూడా కనీసం అంటే ఆ గ్యాప్ లో ఇప్పుడు మేము ముగ్గురు సీన్స్ అయితే ఏం మీద క్లోజ్ అయ్యేటప్పుడు కూడా నిజంగా డెడికేషన్, నిజంగా సూపర్. కనీసం అప్పుడు టీ అడిగి తిట్టున్నాను, టీ అడిగాను ఒకసారి నిన్న, టీ తాగుతాను అడిగితే కూడా అంటే అసలు ఒక హీరో అని వాల్యూ ఏం లేదు, ఊరికే మాటలు చెప్తున్నాడు కానీ జబర్దస్త్ సీనియారిటీ ఏమని చూపించారు. సీనియారిటీ ఒకరోజు ఒక సాంగ్ జరుగుతుందండి. సాంగ్ జరుగుతుంది, దాంట్లో అంతా ఒక 20-30 మంది అమ్మాయిలు. ఆ సాంగ్ ఆయన మీద యాక్చువల్గా ఆయన మీద అద్భుతమైన ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు. మొత్తం అంతా అమ్మాయిలు ఫణన్న మీద, అంతా పూలు గీలు ఆయన మధ్యలో అసలు కనిపించింది కనపడి చూసారు ఆ షాట్. ఆ సాంగ్ జరుగుతుందండి. హీరో ఏమన్నది ఒక హీరోని అక్కడ చికెన్ నిలబెట్టి ఊరికే అక్కడ నిలబడి ఉంటారు, ఊరికే ఒక షాట్ అలా వేస్తుంటారు. నిలబడి జూనియర్ ఆర్టిస్ట్ ఆ సాంగ్ లో. ఓకే, దానికి కూడా మనం సరే ఒప్పుకున్నాం, చేస్తున్నాం. అసలు ఈ గ్యాప్లు ఆ డాన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి కలిపేస్తా ఉన్నాడు. చూస్తున్నా, ఏంట్రా తిన్నావురా, అదిరా ఇదిరా, ఏంటి బంగారు, ఇంట్లో ఏంటి విశేషాలు అవి మాడుతున్నాడు. చూస్తాను ఈ అమ్మ పక్కనే ఉన్నా నేను, పడిచుకోవట్టు. సరే నేను అన్న ఫడన్న టీ తాగుతాను. టీ వద్దు బా, నీకు ఇంకేంటి నాన్న, ఇంకా ఎంతమంది మీరు పిల్లలు, మీరు సిస్టర్స్ అన్న, కాఫీ వద్దబ్బా మళ్ళీ. ఇప్పుడు ఇంకేంట్రా, ఎక్కడ ఇల్లు, ఎక్కడ నెంబర్ ఏంటి అన్న, పాలు కాఫీ టీ ఒక హీరో పక్కన గసినట్టు గసినాడు. ఇన్ని బాధలు పడ్డారంటారు మీకు సీనియర్ ఆర్టిస్టులతో. ఇదే ప్రాబ్లం, చెప్పుకోలే బాధలు. ఇంటర్వ్యూకి వచ్చేసి మా హీరో అది ఇది కొత్తగా వచ్చినాయి ఏం లేదు, కుక్కని గసినట్టు గసినాడు. అదేం కాదు, నేను మాట్లాడుతున్నా సీరియస్ గా. ఏం మాట్లాడుతున్నా, ఆమె ఏదో ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం, నేను ఓదారుస్తున్నా. సీనియారిటీ అట్లా కాదు. అప్పటి వరకు మా హీరో ఎంత మంచోడు అంటే, అయ్యొద్దు మంచోడు, అయ్యొద్దు అప్పటి వరకు పడేటోడు మంచోడు. అప్పటి వరకు ఏమండు. ఎప్పుడైతే అప్పటిదాకా ఖాళీ కూర్చొని ఫ్యాన్ పెట్టుకొని ఇట్లా కొంచెం అసిస్టెంట్ ఇట్లా నుంచి కూర్చొని, ఎప్పుడైతే కొంచెం అమ్మాయి దగ్గరికి వెళ్ళి అప్పుడు మాట్లాడతాం కదా, నాన్న ఏంట్రా విశేషాలు, కరెక్ట్ భలే ఎట్లా క్యాచ్ చేస్తారు, ఎంత బిజీ ఉన్నా కూడా అప్పుడే క్యాచ్ చేస్తారు తెలుసా. అన్న ఫడన్ అంటాడు, ఆగన్నా ఇప్పుడే వచ్చినా క్లియర్ గా స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ కూడా ఏంట్రా విశేషాలు, టీ తాగు అప్పుడు దాకా అడాడు, టీ తాగుతావా, ఎందుకు, మీరు తప్ప ఎవరు లేరండి అక్కడ, నువ్వు కూడా అట్టే సపోర్ట్. నేను చెప్తా అప్పటికి, అట్లా అంటారా మామూలు హీరోని పట్టుకుని అట్లా అంటారండి, నాకు అర్థం కదా. ఒక యాజ్ ఎ బ్రదర్ అనుకుని అన్నాను తప్ప హీరో అనుకుని అనలేదు. ఎందుకు అలా చేస్తున్నాడు, నువ్వు కూడా అట్టే సపోర్ట్ చేసి అందరూ ఇట్లా సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు. నేను అప్పుడే అనుకున్నా యాంకర్లు హీరోలు అందరూ సపోర్ట్. మహాన్ బావుడా ఏడవకండి మీరు, మేమేదో తీసుకొచ్చి ఏడిపించినాం అనుకుంటారు. నువ్వంతా చేసి ఇప్పుడు యాక్టర్ అయ్యా జబర్దస్త్ చేస్తుండేడా. అందంగా ఉన్నావు, ఎందుకు ఏడుస్తావు, అందంగా ఉన్నావు. ఇది ప్రోమోకి ఏమైనా పని చేస్తాం. ఓకే, మేము వాడతామండి, మేము వాడతాం. కానీ మీరు మాకు సుక్కలు చూపిస్తారు, మైక్ టీకి తీసుకొచ్చి మరి ఏడిపిస్తున్నారని అనుకుంటారు వేరే వాళ్ళు. ఇప్పుడు ఆ హీరోయిన్ అందంగా ఉన్నావని నువ్వు అందరూ నా జీవితం ఏమైపోయింది. ఆడియన్స్ ఉన్నారండి మీకు. షూటింగ్ జరుగుతుంటే ఒక అమ్మాయి, అదే మా సాఫ్ట్వేర్ షూట్ జరుగుతుంటే ఆయన టేబుల్లో కూర్చొని ఒక పిల్ల, అరే అది వాళ్ళ ఫ్రెండ్ తీరు మాడుతుంది, మా దాని బర్త్డే కదే, దానికి ఏమి ఇవ్వాలి, దానికి ఏమి ఇవ్వాలి, నా నెంబర్ ఇచ్చే అంటున్నాడు. అలాగే మాట్లాడుకున్నారు, మన షార్ట్ గ్యాప్ లో పక్కన ఉన్నాడు ఈ మనిషి విన్నాడు, దానికి ఏమి ఇవ్వాలి, దానికి ఏమి గిఫ్ట్ ఇవ్వాలి, ఈవినింగ్ దానికి ఏమి ఇవ్వాలి, అలాగే మాట్లాడుకుంటున్నారు. నా నెంబర్ ఇచ్చి ఒక పని చేయి, నా నెంబర్ ఇచ్చే అంటున్నాడు. వాళ్ళు లాగి కోస్తా అన్నారు, ఏం కోస్తా అది తెలియదు అన్న, కేక్ కట్ చేసి కేక్ కోస్తాను. మా డైరెక్టర్ తెలియగలడంటే దాని వెంటనే సీన్లో పెట్టేసాడు. అంటే వాళ్ళది కోస్తా అంట, నీకే కోస్తా అంది ఆవిడ. కాదు కదా మాది కోస్తా అన్నది, అట్లా తప్ప వేరే చిన్న చిన్న ఓదార్పు, అది సీనియారిటీ బట్ వస్తుందండి, మీకు ఇంకా అర్థం అవ్వదు స్పాంటినిటీ ఆ మనిషి. అందుకే పక్కన ఉంటే నీ ముఖాన్ని చూస్తా కొంచెం అని అనిపించింది. అవునండి, ఇందాక మీరు చెప్తున్నట్టు 19 daysలో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ అయిపోయినాయి అని అంటే నాకేమనిపించిందంటే, ఇంత ఫాస్ట్గా చేయడానికి యూ హ్యావ్ టు ట్రస్ట్ దట్ స్టోరీ యాజ్ వెల్. ఎంత నచ్చితే తప్ప ఇంత డెడికేటెడ్గా మీరు యాక్టింగ్ చేయలేరు. ఓకే, నచ్చకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని ఎఫర్ట్స్ పెట్టలేము. మీకెలా అనిపించింది స్టోరీ పరంగా? స్టోరీ పరంగా అదే వాళ్ళు బౌండెడ్ స్క్రిప్ట్తో వచ్చారండి, బాగా కాన్ఫిడెంట్. ఇంకోటి ఏంటంటే మనకు ఆ Day 1 చేసేటప్పుడే మనకు 1-2 షార్ట్స్లో మనకు అర్థమైపోద్ది వీళ్ళు ఆ మేకింగ్లో ఎలాంటి క్వాలిటీ వీళ్ళు పాటిస్తున్నారు, వీళ్ళు
టెక్నికలీ సౌండా కాదా అనేది మనకు అర్థమైపోద్ది. ఒక ఫ్రేమ్ చూస్తున్నా, ఒక షార్ట్ చూస్తున్నా. సో దీని కెమెరామెన్ వచ్చి మీర్ గారు అసిస్టెంట్ అమీర్ గారు. సో అతను ఎక్స్ట్రాడనరీ డిఓపి. సో దీని మ్యూజిక్ వచ్చి మన ఎస్కే బాజీ, బుల్లెట్ బండి సాంగ్ బాజీ గారు. లిరిక్స్ అంతా మన రాంబాబు గోశాల్ గారు, మన అర్జున్ రెడ్డి అని ఆయన పెద్ద సినిమా మంచి మంచి అవార్డ్స్ ఉన్నాయని మంచి లిరిక్స్. సో ఇట్లా టెక్నికల్ గా అందరూ కూడా మంచి టీం ఉన్నారండి. నిజంగా ఒక సాంగ్ బాగుందండి, అది సర్క్యులేట్ అవుతుంది. అవునండి, బాగుంది. విత్ ద శారీ థింగ్ నాకు సడన్ గా గుర్తొస్తలేదు కానీ అంటే మంచి హమ్మింగ్ చేసేలాగుంది. అవును, అది రాంబాబు గోశాల్ గారు రాశారండి. సో వీళ్ళు సో టీం అంతా మంచి టీం సెట్ చేసుకున్నారు. సో మనకు వీళ్ళు వెళ్ళే అంటే డైరెక్టర్కి ఏంటంటే ఫుల్ క్లారిటీ, మనం ఈరోజు ఏం సీన్ తీస్తున్నాం, ఏంటి ఏం షార్ట్స్, మనం ఎన్ని సీన్లు తీస్తున్నాం, ఎన్ని షార్ట్లు, ఇక్కడ ఆ ఫుల్ పిచ్చ క్లారిటీతో ఉంటాడు అతను. ఈ షార్ట్ తీసిన తర్వాత నెక్స్ట్ షార్ట్ ఏంటి, దాని తర్వాత ఏంటి అనేది ముందే ఆ డైరెక్టరు ప్లస్ మన కెమెరామెన్ గారు ఇద్దరు మంచి సింక్లో ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ సింక్లో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా అదే వస్తుంది, క్విక్గా చేస్తాం. అంటే మనం 19 daysలో చేసామంటే ఏదో చుట్టేసాం అనేది కాదండి, పర్ఫెక్ట్గా వాళ్ళకి ఏది కావాలో అది వాళ్ళు మన దగ్గర రాబట్టారు. సో వర్క్ కూడా అంతే స్పీడ్గా చేశాడు. ఎవరన్నా అంటే కొత్త ప్రొడ్యూసర్స్ ఒక చిన్న బడ్జెట్తో ఎఫెక్టివ్గా మన సినిమా చేయాలంటే మన పూర్ణాస్ యశ్వంత్ అనేటువంటి డైరెక్టర్ బెస్ట్ చాయిస్. ఎక్సలెంట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ. ప్రొడ్యూసర్ రూపాయి సేవ్ చేయాలి, ఎప్పుడు 100% ప్రొడ్యూసర్ని ఎప్పుడు ఎలా సేఫ్లో ఉంచాలి అనేది గట్టిగా ఆలోచిస్తాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు అందరికీ ఇలా ఇస్తూ రెమ్యూనరేషన్లు పేమెంట్లు అన్నీ ఇలా ఇస్తూ వెళ్ళి లాస్ట్ వరుసలో ఆయన మాత్రం ఇలా నిల్చో ఉంటాడు ప్రొడ్యూసర్. మనందరికీ పేమెంట్లు ఇచ్చి తర్వాత వస్తే రిజల్ట్ వస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు, గ్యారెంటీ లేదు. సో అట్లా ఒక నిర్మాత మనం నమ్మి డబ్బులు పెడుతున్నప్పుడు మ్యాక్సిమం తను సేఫ్లో ఉండాలి. మనం వీలైనంత ఆ బడ్జెట్ కంట్రోల్, మనం చెప్పినట్టు తీసేసాలంటే మనం ఒక బడ్జెట్ ఫస్ట్ కాపీ ఇంతలో అవుద్దని చెప్పి అంతలో ఖచ్చితంగా చేయాలి, అంతకు మించి వెళ్ళకూడదు అనేది అతను గట్టిగా నమ్ముతుంది. ప్రొడ్యూసర్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అంటే మన తన్వీర్ గారు ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. తర్వాత ధర్మపురి ప్రకాష్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్. సో ఆయన పొలిటికల్ ప్లస్ ఆయన కూడా చార్టెడ్ ఇంజనీర్. ఆయన కన్స్ట్రక్షన్, ఆయనకి డాక్టరేట్ కూడా ఉంది. ఆయన ఇద్దరు, ఆయన పొలిటికల్ ఫ్యామిలీ, ఈయన వచ్చి సాఫ్ట్వేర్. సో వాళ్ళిద్దరు ఫస్ట్ సినిమా, వాళ్ళిద్దరు పిల్లలు కూడా సినిమాలు ఉన్నారు. తన్వీర్ గారి అబ్బాయి వచ్చి యాక్చువల్ మ్యూజిక్ డైరెక్టర్, అతను ఏఆర్ రెహమాన్ గారి ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ట్రైన్ అవుతున్నారు. ఒక టైటిల్ సాంగ్ కూడా చేశారు. అతను 16-17 years యంగ్స్టర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అతను. తర్వాత వీళ్ళ అబ్బాయి కూడా మంచి ఎడిటర్ యాక్చువల్గా, మన ధర్మపురి ప్రకాష్ గారి అబ్బాయి కార్తీక్. సో మన అన్నపూర్ణలో ఎడిటింగ్ అంతా నేర్చుకున్నారు. సో వాళ్ళిద్దరు పిల్లలు కూడా మూవీస్లోనే ఉన్నారు. ఇందాక ఇంజనీర్ అంటే గుర్తొచ్చింది, మీరు ఇంజనీర్ కదండి, బై ప్రొఫెషన్ ఇంజనీర్. ఏది నచ్చింది మీకు, యాక్ట్రెస్ ఆర్ ఇంజనీరింగ్? చూస్ వన్. I love coding, but coding se zyada I am passionate about acting. ఒకవేళ if you had to leave engineering and continue with the movies, will you leave the engineering? Yeah, definitely. Yeah. How are they paying you? Paying you, how are they paying you? हाँ, they are paying me. Actress का ज़्यादा है और engineering का ज़्यादा है? अभी तो इंजीनियरिंग का ज़्यादा है. ఒక హిట్ పడేదాకా పెద్ద రెమ్యూనరేషన్ రావు కదండి. వచ్చిన తర్వాత అప్పుడు చెప్తుంది యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు కూడా చేస్తున్నా. హౌ డు యూ బ్యాలెన్స్ థింగ్స్? దోనో బ్యాలెన్స్. Actually, mine is work from home. అచ్చా, ల్యాప్టాప్ తెచ్చుకుంటా, లొకేషన్ ల్యాప్టాప్ తెచ్చుకుంటా. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నేను పని చేస్తాను. సో ఓకే, ఐ కెన్ బ్యాలెన్స్ ఎనీ టైం, ఐ కెన్ వర్క్. సో సెట్ లో ఎప్పుడైనా వర్క్ చేసినారా? చేశాను, చాలాసార్లు సెట్ లో ల్యాప్టాప్ తెచ్చి వర్క్ చేస్తుంది మేడం. ఆవిడ ల్యాప్టాప్ తీసుకొచ్చి వర్క్ చేసేది సెట్ లో కూడా. ఆవిడ షార్ట్ గ్యాప్ లో వచ్చి వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ మూవీలో కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా మీరు? ఎంప్లాయీ కాదు, మందు కొట్టి రోడ్లో పడిపోతుంది. చాలా అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది అందరు కాదు, మళ్ళీ వాళ్ళందరూ కొంతమంది మళ్ళీ నాకు నేను దండం పెడతాయ్యా, కొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది కనెక్ట్ అవుద్ది. ఈ క్యారెక్టర్ కి హౌ డు యు రిలేట్ యువర్ సెల్ఫ్? నాట్ రిలేటెడ్ టు మీ, ఐ గెస్. నాట్ రిలేటెడ్. వాస్ ఇట్ డిఫికల్ట్ while doing, because you are into IT profession? Was it difficult playing the role of some drunkard girl? No. It wasn't difficult because I'm active. Okay. No, vaisa role.
drunkard male, you will have to Actually, I like have this. seen Deepika Padukone doing that role, Kangana Ranaut doing that role. So, నాకు తెలుసు ఎలా చేయాలి. Yeah, so. అయితే మీకు అభిషేక్ గారు నచ్చారు అయితే, ఎందుకంటే కెమిస్ట్రీ బాగుంది కాబట్టి. Yeah, like Chemistry, I had BPC. most like my most of the part with Abhishek sir only, and I got to learn so many things from him. చూడు పనన్న హీరోయిన్ పొగుడుతుంది మనం. No, Next Pulihara, మళ్ళీ hero నిజం, అంటే hero అది ని నిజం. నిజం అంటే అందంగా ఉన్నారా అవన్నీ చెప్తలేదు, నిజం అంటాడు. నిజం. అభిషేక్ గారు, మీరు మీ ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి కదా, ఏడు చెప్పల కథ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, ఇది వైఫ్ నేను చూడలేదు, ప్రామిస్. ఐ సీన్ దట్ ఏడు చెప్పల కథ. ఓకే. అంటే అందరూ చెప్తున్న దానికంటే ఇట్ వాస్ కొంచెం భిన్నం ఉండే, డిఫరెన్స్ ఉండే, మీనింగ్ఫుల్ స్టోరీ లాగానే అనిపించింది. చూడడానికి డిఫరెంట్గా ఉండే కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది టైం మంచి మూవీ అని అనిపించుకుంది. అదైతే ఈ మూవీ ఎలా ఉండబోతుంది మరి? డెఫినెట్గా ఈ సినిమా మంచి సీరియస్ అటెంప్టే. అందరూ కష్టపడి చేసాం, అందరూ జెన్యున్గా కష్టపడ్డారు టెక్నీషియన్స్ అందరూ కూడా. అవుట్పుట్ కూడా బాగా వచ్చింది, ఫస్ట్ కాపీ చూశాను నేను, బాగుంది సినిమా. సో మన బిడ్డ మనకు ముద్దు, మనం ఏదైనా చెప్పొచ్చు. బట్ రేపు అది ఆడియన్స్లో మేము ఏదైతే ఫీల్ అయ్యామో అది ఆడియన్స్ ఫీల్ అయితే కనుక మేము అందరం సక్సెస్. మీరేమంటారు అంటే టీజర్ ఆర్ ఇలాంటివి రిలీజ్ అయినప్పుడు కొంచెం అడల్ట్ కాంటెంట్ కనిపించింది కదా, సో వాట్ యూ వాంట్ టు టెల్ టు ఆడియన్స్ అవుట్ దేర్? ఈ సినిమా అయితే పర్టికులర్గా అంటే మనం ఏదో అడల్ట్ కామెడీ మీద బేస్ చేయలేదండి. సో ఆ టీజర్ గ్లిమ్స్ అట్లా కట్ చేశారు. యాక్చువల్ నేను ఉన్నాను కాబట్టి కొంత ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కాబట్టి అలా కట్ చేయడం జరిగింది. బట్ సినిమా చాలా బాగుంటుంది. అందరూ చక్కగా అంటే పెద్దవాళ్ళు అయినటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కుటుంబ సమేతంగా, అంటే చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా చూడొచ్చు. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ అయింది, ఎక్కడ ఒక సింగిల్ కట్ సింగిల్ మ్యూట్ లేకుండా సెన్సార్ వచ్చిందండి. సో దాన్ని బట్టి మీరు మనం ఆలోచించవచ్చు. చక్కగా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. 1:45 నిమిషాలు చక్కటి ఫన్ ఎంజాయ్ చేయొచ్చండి. ఓకే, నేను థ్యాంక్ ఈ యూ. సినిమా చేసిన తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినాయి డబుల్ మీనింగ్తో. నేను దానికంటే మాది 100 రెట్లు నేను అనిపించింది. మధ్యలో డబుల్ మీనింగ్ వస్తుంటాయిలే. అవి చూసినప్పుడు అనిపించింది ఓ అనిపించింది. మామూలుగా చిన్న చిన్న డైలాగులు అవి కామన్గా ఉంటాయి కదా, బాగా అనిపించింది. ప్రేక్షకులకు నేను చెప్పేది అదే, దయచేసి మేమందరం కష్టపడి సినిమా చేసాము. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూస్తే ఎంత బాగుందో తెలుస్తుంది. మా ఇంట్లో మా పిల్లలు కూడా అంతే, వంకాయ కూర ఇష్టం ఉండదని, ఒకళ్ళు కాకరకాయ ఇష్టం ఉండదని అంటారు. అవన్నీ కాకుండా మీకు ఒకసారి చూస్తే ఆ టేస్ట్ ఎట్లా, కామెడీ ఎట్లా ఎంజాయ్ చేసిండు అంటే మీరు ఎవరికాళ్ళు డబ్బా కొట్టుకుంటారు కానీ ఇది డబ్బా కాదు, నిజంగా చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తారు. అది మాత్రం నేను రాసిస్తాను. ప్లీజ్ దయచేసి థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. నెంబర్ చెప్పు. వద్దులేండి. చెప్తాను అనుకున్నాను, అయ్యో చెప్పండి, చెప్తా. చెప్పండి. చెప్పు, ఫోన్ నెంబర్ చెప్పు. స్క్రోలింగ్ చేపిద్దాం. లేదు చెప్పండి. అందుకని పర్లేదు. నిజంగా మీరు చూసిన తర్వాత నేను బయట కనపడతాయి, అప్పుడే మీరు చెప్తారు. సినిమా నిజంగా చాలా చాలా బాగుంటుంది, సూపర్. అంతే, దయచేసి చూడండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. ఆల్ ది బెస్ట్ టు యూ గైస్. మూవీ చాలా బాగా హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో బేసిక్గా అన్ని మూవీస్ లాగా ఒక ప్రొటాగనిస్ట్ ఉంటారు, ఒక యాంటగనిస్ట్ ఉంటారు, అండ్ ద మెసేజ్ కమ్స్. అలా కాకుండా దే కేమ్ అప్ విత్ డిఫరెంట్ టీజర్. సో మూవీ ఎలా ఉండబోతుందో మూవీ చూసిన తర్వాతనే డిసైడ్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్.